సంక్రాంతిని అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేవి రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, గాలిపటాలు, కోడిపందాలే. కానీ ఓరుగల్లు ప్రజలకు మాత్రం జాతరలు గుర్తుకొస్తాయి. అందులోనూ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఐలోని జాతర మరింత ప్రత్యేకం. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల ఆటపాటలు, గజ్జలాలకులతో చేసే నృత్యాలు, పసుపు బండారినే మహాప్రసాదంగా భావించే భక్తజనం ఓవైపు, ఇక గొళ్ళకేతమ్మ, బలిజి మేడలమ్మ సమేతంగా కొలువై మల్లికార్జున స్వామి దర్శనానికి రాష్ట్రాలు దాటొచ్చి భక్తజనం మరోవైపు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమి అన్ని విశేషాలే. కోరిన కోరికలు తీర్చే కోరమిసల మల్లనక స్వామిని పూజిస్తారు ఓరుగల్లు ప్రజలు. బోనం తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేని వారు కొబ్బరికాయలతో ముడుపు కడుతుంటారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కుటుంబ సమేతంగా వచ్చి 3 రోజుల పాటు మొక్కులు చెల్లిస్తుంటారు భక్తులు. ఇక్కడ పసుపు బండారే ప్రసాదం. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.